విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచసతి వివరించుకునే ముందే అమ్మవారి మహత్యాలు అన్నీ చెప్పుకుంటున్నాం కదా. అవునండి. ఆ మహత్యాల భాగంలో ఈ రోజు ఏ మహత్యం చెప్తారండి? కంచి కామాక్షి ఆవిడ మహత్యాలు కోకొల్లలండి. కోకొల్లలు. అమ్మవారి గుడి ఎక్కడ ఉంటే అక్కడే ఒక మహత్యం కనిపిస్తుంది మనకి. ఎక్కడుంటే అక్కడే అమ్మవారు కంచి ఆవిడ మూలస్థానం, కానీ కామాక్షిదేవి గుళ్ళు మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. కంచి కామకోటి పీఠాధిపతులు చాలా చోట్ల ప్రతిష్టాపన చేశారు. అలా ఒక కామాక్షిదేవి ఆలయంలో మనము వెళ్ళి ఒక కోరిక కోరాలి అనుకుంటే కామాక్షిదేవి ఆలయంలో మాత్రం, కామాక్షిదేవి అంటే కోరికలు తీర్చారు. కోరికలు కామములో కళ్ళతో చూస్తా ఆవిడ కళ్ళ నిండా కోరికలే. ఆవిడ నేత్ర దర్శనము పాద దర్శనము చెయ్యాలంటారు కదా దేవతలకి. ఆవిడ కళ్ళల్లో ఒక్కసారి మనం అమ్మవారిని దర్శించి ఆ నేత్ర దర్శనం చేస్తే మన కోరికలన్నీ తీరుతాయండి. కాకపోతే కంచి కామాక్షిదేవి గుడిలో అంటే అమ్మవారిని కామాక్షిదేవి అంటాం మనము, కానీ అదేంటో తెలియదు, కానీ ఆ కంచి అనేది ఆవిడకి ఇంటి పేరులాగా అయిపోయింది. కంచి కామాక్షి ఆవిడ హైదరాబాద్ లో కామాక్షిదేవి గుడి ఉన్న కంచి కామాక్షి అంటాం మనం. అట్లా అలా అలవాటు కామాక్షిదేవి ఎక్కడ కనపడినా కంచి కామాక్షి అనుకుంటాం. అది మాత్రం అది అలా కంచి కామాక్షిదేవి ఆలయానికి వెళ్ళినప్పుడుట భక్తులు ఎప్పుడైనా ఒక కోరిక కోరుకునేటప్పుడు ఆవిడ ముందే కామాక్షిదేవి కనుక ఆ కోరికలన్నీ ఆవిడ యొక్క నేత్ర దర్శనం చేసి మనం గట్టిగా కోరుకుంటే, తల్లి నాకు ఈ కోరిక ఉంది నువ్వు తీర్చు అని ఆవిడ యొక్క కళ్ళల్లోకి మనము చూస్తూ ఆ నేత్ర దర్శనం చేసుకుంటూ ఆవిడ సశరీరురాలై ఉంది అని అంటే అక్కడ అమ్మవారు కూర్చొని ఉంది. మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం విగ్రహాలకు పూజల్లో, అలా ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలే కదా ఏ గుళ్ళో అయినా ఉండేది. అందుకని అమ్మవారు శరీరంతో అక్కడ సశరీరాలే జీవంతో ఉందని మనం అనుకోవాలి, అదేదో విగ్రహం అని అనుకోకూడదు. అలా అమ్మవారు జీవంతో శరీరం ధరించి అక్కడ పట్టు చీర కట్టుకుని పచ్చటి పట్టు చీర కట్టుకుని అమ్మవారు ఉంది అని అనుకొని ఆవిడ నేత్ర దర్శనం చేస్తూ మనము మన కోరిక నివేదన చేసుకొని 9 సార్లు ప్రదక్షిణ చేయాలండి అమ్మవారి గుడికి. 9 ప్రదక్షిణలు. 9, ఎందుకంటే నవరాత్రులు నవసంఖ్య ఎప్పుడు అమ్మవారికి ఇష్టం కదా. నవదుర్గలు అన్నీ కూడా నవత్వం అంటేనే నూతనత్వం కదా. ఎప్పుడు నవనవలాడుతూ ఉండేటువంటి విషయాలన్నిటికీ కూడా నవ అనే చెప్తాం. అవునండి. అందుకని చేసి ఎందుకంటే శరద్ నవరాత్రుల్లో కూడా ఆ వెన్నెల ఎప్పుడు నిత్య నూతనంగా పెరుగుతూ ఉంటుంది. శరద్ నవరాత్రులు 9 రోజులే. ఆ 9 రోజుల్లో పుచ్చపువ్వు లాంటి వెన్నెల పౌర్ణమి వచ్చేసరికి విపరీతంగా నవోన్మేషంగా ఉంటుంది. అందుకని ఆ నవ అన్న పేరుకి నూతనము, కొత్తదనము, చాలా తాజాగా ఉన్నది అని అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. అవునండి. ఆ నవనవలాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క విశేషణంతో, అంటే నవ అనగానే మనం చెప్పుకుంటాం కదా 9 సంఖ్యలో ఉన్నటువంటి నవ అంటే 9, ఆ 9 సంఖ్యలో ఉన్నటువంటి ఆ విశేషాన్ని మనం అర్థం చేసుకొని 9 ప్రదక్షిణాలు కామాక్షిదేవి గుడికి చేసి 9 ఫలాలండి, ఆవిడకి ఇష్టమైన ఫలాలు ఏవో చూసి ఆ 9 అంటే పూజార్హతకి నివేదన అర్హతకి కొన్ని ఫలాలనే పెట్టారు. అంటే పూజ చేయడానికి కొన్ని పుష్పాలనే చెప్పారు, అన్ని పుష్పాలతో పూజ చేయకూడదు. అలాగే నివేదన చేయడానికి కూడా కొన్ని ఫలాలనే సూచించారు. అందుకని శ్రీఫలమని, కదళీ ఫలమని, మనం ఎప్పుడు కొబ్బరికాయ, అరటిపండు ఎందుకు పెట్టినా అవి దేవతా వృక్షాలు. గుడికి వెళ్తే ఎక్కువ అవే దేవతా వృక్షాలు, అవి దేవతా వృక్షాలు కనుక ఆ దేవతా ఫలాలని నివేదన చేయాలి. అంతేగాని ఏదో అమెరికాలో పండిన పండుని తీసుకొచ్చి ఇండియాలో దేవతలకి నివేదన పెట్టకూడదు. అది అమెరికా పండు అంటే మనకి గొప్ప, అమ్మవారికి తాను ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఫలాలే ఆవిడకి ఇష్టం. అందుకని కామాక్షిదేవికి ఏ ఫలము ఇష్టమో ఆ ఫలాన్ని 9 ఫలాలు తీసుకొని ఆవిడికి నివేదన చేసి మన కోరికని ఆవిడికి నివేదించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక తీరుస్తుందండి అమ్మవారు. ఆ 9 సంఖ్యలోనే ఆ విశేషం ఉంది. 9 సంఖ్యలోనే ఆ విశేషం. అంటే కామాక్షి గుడి ఎక్కడున్నా కంచి కామాక్షిగానే మనం భావిస్తాం. కంచి కామాక్షిగానే భావించాలి. 9 ప్రదక్షిణాలు చేసి 9 పళ్ళని ఆవిడికి నివేదనగా చేస్తే మనం అనుకున్న కోరిక తప్పనిసరిగా తీరుతుందని ఆవిడ మహిమల్లోనే రాసి ఉందండి. ఇది మనం చెప్పే విషయం కాదు. 9 ఎందుకు 10 పెట్టచ్చు కదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఈ 9 సంఖ్యకి విశేషం ఏంటో మనం చెప్పాం. అది నవోన్మేషం. ఎప్పటికీ మీ కోరిక కూడా నవోన్మేషంగానే ఉంటుంది. ఆ కోరిక సిద్ధించిన మీరు నవోన్మేషంగా నూతనోత్సాహంతోనే ఉంటారు ఎప్పటికీ. అలా ఉండేటువంటి 9 సంఖ్యలో విశేషాన్ని తీసుకొని 9 ప్రదక్షిణాలు 9 పళ్ళు ఆవిడకి నివేదన చేస్తే మనసులో మనం సంకల్పించుకున్న కోరిక చక్కగా సిద్ధి పొంది మనం ఎంతో ఆనందంగా జీవితం గడుపుతాం.
ఎంత మంచి, మాకు ఒక అద్భుతమైన వరం ఇచ్చారండి. ఇంత సులభంగా ఆమె దగ్గరికి వెళ్ళి నమ్మి మనసారా నమ్మి చేయాలి. 9 ప్రదక్షిణలు చేసి 9 పళ్ళు ఆమెకి ఇస్తే అంతే, తప్పకుండా మనం అనుకున్న కోరికలు, మంచి కోరికలు నెరవేరు. ఇంకోటి అలా చేస్తున్నంతసేపు ఆవిడ చక్కగా మంచి కంచి పొట్టు చీర కట్టుకుని అక్కడ కూర్చుందనే అనుకోవాలి. ఏదో విగ్రహాన్ని ప్రదర్శన చేస్తున్నాం అనుకోకూడదు. భావన అలా ఉండదు. అమ్మవారు అక్కడ ఉంది అంతే. అమ్మవారు మన అమ్మ ఇంటికి వస్తే ఏమనుకుంటాం, అమ్మ వచ్చిందని అనుకుంటాం. అంతేగాని ఏదో అమ్మ బొమ్మ వచ్చింది అనుకోం, అంతే అమ్మ ఫోటో వచ్చిందని అనుకోం. అలాగే అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారు అక్కడ ఉందని అనుకోవాలి మనం, అంతే. అంతేగాని అమ్మవారి విగ్రహం ఉందని అనుకోకూడదు. అమ్మ అక్కడ కూర్చొని ఉంది, కంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారు మనని చూస్తోంది, మనం ఆవిడని చూస్తాం. కంచి కామాక్షి మనం చెప్పినవన్నీ ఆవిడ వింటుంది, ఆవిడ మనకి ఇస్తుంది. ఇది సంపూర్ణ నమ్మకం ఉండాలి. ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ కోరిక కోరినా తప్పనిసరిగా నెరవేరుతుంది. అందుకే కదండి 1000 నామాలు 1000 ఫలితాలు మనం అంత నమ్మకంగా చెప్పి పుస్తకాలందరికీ కూడా మనం పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కోరికలు తీరటము, ఈ నామ మహత్యము, ఈ అమ్మవారి యొక్క మహిమలు అందరికీ తెలియాలి. అందరూ వీటిని అనుభవించాలి. దాని యొక్క పూర్ణమైనటువంటి అనుభవాల్ని వాళ్ళు పూర్తిగా పొంది సంతోషంగా ఉండాలి జనాలందరూ. ఎందుకంటే ఇప్పుడున్న కలికాలంలో కష్టాలే ఎక్కువ అందరికీ. అవునండి. ఆ కష్టాలన్నింటినీ అధిగమించి వాళ్ళ ఆనందం పొందాలి అంటే సూక్ష్మమైన మార్గాలు మనం వాళ్ళకి అందిస్తున్నాం. ఒక మంత్రం చదవండి 108 సార్లు, రోజు మొత్తంలో మీరు 10 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చుంటే చాలు, మీ కోరిక నెరవేరుతుందని చెప్తున్నాం. అలా సులభమైనటువంటి మన చేతుల్లోనే ఉంది కదా. మనమే ఆనందం సంపాదించుకోవడం మన చేతుల్లోనే ఉంది. డబ్బు సంపాదించుకోవడం మన చేతుల్లో లేదు. ఆనందం సంపాదించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ అమ్మవారిని వేడుకుంటే ఆమె అన్ని ఇస్తుంది. అన్నీ ఇస్తుంది. మనకి ఏమేం కావాలో మనకి తెలియదు, ఆమెకి బాగా తెలుసు. మనం ఏది కోరుకున్నా మనకేమి ఇవ్వాలో వాడు అదే ఇస్తుంది. మనం అజ్ఞానంగా ఏవో కోరుకుంటాం, తెలియదు కదండి. వీడికి ఏమి ఇస్తే వీడు బాగుపడతాడని ఆలోచించి అమ్మవారు అదే ఇస్తుంది. చాలా మంచి మాట అండి. చాలా చాలా సంతోషం అండి. అమ్మవారి కంచి కామాక్షిదేవి గురించి చక్కటి కథలు, మాకు కథలు కాదు చక్కటి మహత్యాలు జరిగిన వివరాలు, మహిమలు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. ఇలాంటి మహిమలు మా కోసం కొన్ని చెప్పండి. తప్పకుండా. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో కొంచెం చూద్దామండి. తప్పకుండా. లక్కీ లాటరీ తీయండి. ఈరోజు అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుందో చూద్దాం. ఇప్పుడు అబ్బా, విజయం వరించిందండి. టి విజయ నాగరాజ్, బెంగళూరు. టి విజయ నాగరాజ్ గారు అభినందనీయులు. మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. యాజమాన్యం వారు మీకు త్వరలోనే ఈ పుస్తకాన్ని అందజేస్తారు. మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాం. విజయ నాగరాజు గారు, మీ ఇంటి అడ్రస్ మాకు మేము ఇచ్చిన నెంబర్కి పెట్టండి. మీకు అతి తొందరలోనే మీకు పుస్తకం అందుతుంది. శ్రీమాత్రే నమః.